ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు అంటున్నారు కదా. అసలు నిజంగా రక్షణ లేనిది ఎవరికి? మగోళ్ళకి. ఒక మగోడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేస్తూ తొందరగా దొరికిపోతాడు. అదే అమ్మాయి నలుగురిని కాదు 5గురినైనా మెయింటైన్ చేసి తెలివిగా బయటపడుతుంది. సో తెలివితేటలున్నాయి. ఆడవాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోకుండా మాకు రక్షణ లేదంటే, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మాకు ఇండిపెండెన్స్ వచ్చింది, మాకు ఫ్రీడమ్ ఉంది, మేము ఎలాగైనా తిరుగుతామని చెప్పని అడ్డంగా రోడ్లలో తిరుగుతుంటే చూసే జంతువులు కానీ, అంటే నేను మనిషి గురించే చెప్తున్నా, ఒక మనిషి అలాంటి చూసి చలించకుండా ఎందుకుంటాడు? చలించాలని రూల్ ఏం లేదు, కానీ చలించకుండా ఎందుకుంటాడు అది ఆలోచించరు. మనం డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోగానే ఎదుటోళ్ళ గురించి మాట్లాడేస్తాం. వాళ్ళు వచ్చి రేపులు చేశారు, వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, వాళ్ళు వచ్చి రోడ్ల మీద పద్ధతిగా తిరిగితే ఎవరు వాళ్ళని పట్టించుకోరు, అసలు వాళ్ళ జోలికి కూడా వెళ్ళరు. అడ్డదిడ్డంగా తిరిగితేనే, అడ్డదిడ్డంగా డ్రెస్సులు వేసుకుంటేనే, అడ్డమైన టయాల్లో తిరిగితేనే. రాత్రుల్లో 12 గంటలకు ఏం పనండి బయట ఆడవాళ్ళకి? మగవాళ్ళే మూసుకొని కూర్చుంటున్నారు కొంపల్లో. ఆడవాళ్ళకి ఏం పని రోడ్ల మీద బయట? మీరు అడ్డమైన టయాల్లో తిరుగుతూ ఎవడెవడో ఏదో ఒకటి చేస్తున్నాడని చెప్పనేసి మగవాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడతారు ఒక్కొక్కసారి. ఊరికే అమ్మాయిలను ఏదో చేసేసారు, అబ్బాయిలు అన్నీ చేసేసారండి. అబ్బాయిల్లో కూడా ఏదో ఉన్నారు, అమ్మాయిల్లో కూడా ఏదో ఉన్నారు. నేను అందరు అమ్మాయిలు అనట్లేదు, అందరు అబ్బాయిలు అనట్లేదు. కానీ టైము సాయంత్రం 6-7 పైన ఆడవాళ్ళకి ఏం పని అండి రోడ్ల మీద? ఏం పని? ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రీడమ్ని సరిగా యూజ్ చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవడం కాదు. రాత్రి 12 గంటలకి 1 గంటకి తిరిగితే మగవాళ్ళకే రక్షణ లేదు. నైట్ పూట ఆడవాళ్ళకి రక్షణలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇష్టం వచ్చినట్టు తిరిగేది, ఏదైనా జరిగితే మాత్రం ఏదో జెండాలు పట్టుకొని వచ్చేస్తారు బయటికి. ఫ్రీడమ్ లేదు, జరిగిపోయింది, అట్లా జరిగింది, దిశ కేసు అంటారు, ఆ కేసు అంటారు, ఈ కేసు అంటారు. 2 రోజులు హడావిడి చేస్తారు, మళ్ళీ 3వ రోజు అదే మామూలు. మీరు దిశ కేసులు పెట్టుకొని ఊరికే తిరిగిన తర్వాత ఏమన్నా జరగకుండా ఉన్నాయా? మీరు సరిగా మెయింటైన్, డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోండి. ఇంకొకటి, బయటకు వచ్చేటప్పుడు ఏ టైం వస్తున్నాం, ఎవరితో వస్తున్నాం, ఒంటరిగా వస్తున్నావా లేదా అనేది ఆలోచించుకోండి. అవిలా మనం ఇష్టం వచ్చినట్టు తిరిగేయడం, మళ్ళీ మనం రూల్స్ గురించి మాట్లాడడం, ఆడదానికి రక్షణ లేదు అని. మగవాళ్ళకి రక్షణ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది గుర్తుపెట్టుకోండి.